వెల్కమ్ టు సంపత్ కుమార్ కన్కు యూట్యూబ్ ఛానల్. ఇది ఈరోజు మన ట్రేడ్ ప్లాన్ అండి. 9th సెప్టెంబర్ 2024 చూద్దాం ఏమైంది అనేటువంటిది. సో మన స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇది మన ట్రేడ్ ప్లాన్. ఆల్రెడీ నేను పొజిషన్ తీసుకున్నాను, పొజిషన్ కూడా నేను చూపిస్తాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే ఈ వీడియో కూడా లైక్ చేసి పెట్టండి. సో సేమ్ ఇలాంటిదే మీకు లాస్ట్ థర్స్డే రోజు కూడా ఒక వీడియో చేశాను కదా. సో సేమ్ స్ట్రాటజీ అండి, థర్స్డే రోజు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి స్ట్రాటజీనే. బట్ దాంట్లో కొన్ని మోడిఫికేషన్స్ తీసుకొచ్చి ఏంటంటే దాంట్లో 1:1 రేషియో ప్రకారం అన్నమాట అది. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు 1:2 ప్రకారం చేసాము, 80 పాయింట్స్ అన్నమాట. సో ఈ స్ట్రాటజీ చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నటువంటి స్ట్రాటజీ, చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. సో అందుకే దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, మీకు గ్రీన్ క్యాండిల్ పడుతుంది. చూద్దాం, ఏ క్యాండిల్ ఫామ్ అయినా కూడా ఇక్కడ మనకు కనపడేది ఏది కూడా నిజం కాదనమాట. ఏంటంటే మనం ఒక్కసారి ఎంట్రీ తీసుకున్నామంటే స్టాప్ లాస్ హిట్ అయినప్పుడన్నా ఎగ్జిట్ అవుతాం, టార్గెట్ హిట్ అయినప్పుడైనా ఎగ్జిట్ అవుతాం. సో ఈ మధ్యలో ఎన్ని రెడ్లు పడ్డా గ్రీన్లు పడ్డా కూడా మన జస్ట్ ఇది పడుతుంది అని అనుకోవడం తప్ప మనం అది నిజం కాదన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు, స్టాప్ లాస్ క్లియర్గా మీకు కనిపిస్తుంది కదా. 40 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. ఇన్ కేస్ టార్గెట్ విషయానికి వచ్చినట్లయితే 80 పాయింట్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో మనకు డౌన్ సైడ్ వస్తే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, అప్ సైడ్ అయితే టార్గెట్ హిట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది 1:2 రిస్క్ రివార్డ్ రేషియో అనమాట, రిస్క్ టు రివార్డ్ రేషియో. ఓకే, మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, చూద్దాం. సో ఇక్కడ మన ఎంట్రీ పాయింట్ వచ్చేసరికి 24,842. బట్ ఈ స్ట్రైక్ అనేటువంటిది ఉండదు కదా, 24,842 ఎగ్జాక్ట్లీ ఉండదు. సో అంటే మనం ఏం తీసుకోవాలి, 24,800 అనేటువంటిది తీసుకోవాలి. బట్ మన వ్యూ ఏంటంటే కొంత అప్ సైడ్ మూమెంట్ అనేటువంటిది కనిపిస్తుంది మార్కెట్లో అనేటువంటిది మన వ్యూ. కాబట్టి 24,800 మనం అప్ సైడ్ మూమెంట్ కాబట్టి సిఈ అనేటువంటిది బై చేయొచ్చు, లేదా పిగిని సెల్ చేయొచ్చు. మన వ్యూ అప్ సైడ్ అనుకున్నప్పుడు ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు. నేను పిగిని సెల్ చేశాను, ఎందుకంటే ఇన్ కేస్ సైడ్ వేస్లో ఉన్నా కూడా మనం ప్రీమియం డే కేవలం ప్రాఫిట్లో ఉంటాం. సో ఇక్కడ పీసీఆర్ చూద్దాం ఒకసారి, దీని వీడియో కూడా చేశాను, చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి. పీసీఆర్ 0.67 అలా ఉంది కదా. సో 0.67 ఉంటే ఏంటి అనేటువంటిది కూడా మీకు వీడియోలో ఉంటుంది. పుట్ కాల్ రేషియో బై సంపత్ కుమార్ ఖాన్ కానీ యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి దీని వాల్యూ ప్రకారం ఏంటంటే బేరిష్ అని చూపిస్తుంది. సో మనం మాత్రం అప్ సైడ్ మూమెంట్ తీసుకున్నాం, ఇక్కడ పీసీఆర్ మాత్రం బేరిష్ వ్యూ అని చూపిస్తుంది. బట్ నో ప్రాబ్లం, ఈ స్ట్రాటజీ నేను చాలా రోజుల నుండి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఒక 60 రూపీస్ నెగిటివ్లో ఉంది, చూద్దాం. ఓకే, స్టాప్ లాస్ అయితే 500 అండి, 500 రూపీస్ లాస్ ఉంటుంది. ఇన్ కేస్ టార్గెట్ అయితే కనుక 1000 రూపీస్ టార్గెట్ అన్నమాట. సో అది చూద్దాం. 24,800 పీఈని నేను ఇక్కడ సెల్ చేశాను. 25 మైనస్ కనిపిస్తుంది కదా, మైనస్ అంటే అక్కడ సెల్ చేయడం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఏంటి అనేటువంటిది, పొజిషన్ ఏంటి అనేటువంటిది కనిపిస్తుంది కదా. సో -3 రూపీస్ అయితే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ కనిపిస్తుంది, చూద్దాం. చెప్పాను కదా, ఇక్కడ కనిపించేది ఏది నిజం కాదు. మనం ఏదైతే ఎగ్జిట్ చేస్తామో, ఎగ్జిట్ చేసినప్పుడు ఏముందో అదే మనది లెక్క అన్నమాట. ఓకే, సో ఇక్కడ మధ్యలో ఎన్నో గ్రీన్లు కనిపిస్తుంటాయి, ఎన్నో రెడ్లు కనిపిస్తుంటాయి. బట్ మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నప్పుడు స్ట్రాటజీని మనం ఆల్రెడీ ఎన్నో రోజుల నుండి యూజ్ చేస్తున్నాం. సో స్ట్రాటజీ రూల్స్ ప్రకారమే మనం ఫాలో కావాలన్నమాట. సో అది డిసిప్లిన్గా ట్రేడ్ చేసుకోవాలి. ఒక్కసారి మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు స్ట్రాటజీ రూల్సే ఫాలో అవ్వాలి. సో యాజ్ ఆఫ్ నౌ ఒక +70 రూపీస్ అలా అయితే కనిపించడం జరుగుతుంది, చూద్దాం. ఇన్ కేస్ సైడ్ వేస్లో ఉన్నా కూడా మనకు నో ప్రాబ్లం అండి, ఎందుకంటే మనం పీగీని సెల్ చేసాం కాబట్టి సైడ్ వేస్లో ఉన్నా కూడా మనం ప్రీమియం డేకే వల్ల మనకి ప్రాఫిటే ఉంటుంది, చూద్దాం. $9:58 అండి టైం వచ్చేసరికి. ఇక్కడ 24,802 అనేటువంటిది మన స్టాప్ లాస్ అన్నమాట, డౌన్ సైడ్, ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే కనుక. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ 80 రూపీస్ ప్రాఫిట్ అయితే మనకి ఇక్కడ 82 అలా కనిపించడం జరుగుతుంది, చూద్దాం ఈ పొజిషన్ ఏం చేస్తుంది ఏంటి అనేటువంటిది. సో యాజ్ పర్ అవర్ స్ట్రాటజీ రూల్స్ వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది, ఇది మన స్టాప్ లాస్ 24,802. ఇన్ కేస్ 24,802 ఈ రెడ్ క్యాండిల్ కనుక టచ్ చేసినట్లయితే మన స్టాప్ లాస్ హిట్ అయినట్టండి. ఓకే, ఇన్ కేస్ స్టాప్ లాస్ హిట్ అయితే
మళ్ళీ ఇంకో ట్రేడ్ అటెంప్ట్ చేస్తాం. ఈ స్ట్రాటజీ ప్రకారం మళ్ళీ మనకి స్ట్రాటజీ కండిషన్స్ సాటిస్ఫై అయ్యి ఇంకో ఆపర్చునిటీ కనుక దొరికితే మళ్ళీ ట్రేడ్ చేస్తాం అన్నమాట. బట్ ఇది టార్గెట్ అవుతుంది అనుకుంటున్నాను, చూద్దామండి ఏమవుతుంది ఏంటి అనేటువంటిది. సో ఏంటంటే చాలా రోజుల నుండి యూజ్ చేస్తున్నటువంటి స్ట్రాటజీ. ఇప్పుడు టైం వచ్చేసరికి 12:15 అయిందండి. మధ్యలో నాకు కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల నేను రికార్డ్ చేయలేదు, నాకు ఆ చార్ట్ ఓపెన్ కాలేదన్నమాట. ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనేటువంటిది ఓపెన్ కాలేదు, సో అక్కడ రికార్డింగ్ కాలేదు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ 831 రూపీస్ ప్రాఫిట్తో నేనైతే పొజిషన్ స్క్వేర్ అప్ చేశాను. 10:40 10:45 ఆ టైంలోనే నేను పొజిషన్ స్క్వేర్ అప్ చేశాను. బట్ చెప్పాను కదా మీకు అది చూపించడానికి నాకు నెట్వర్క్ ఇష్యూ ఉంది, నేను మొబైల్లో స్క్వేర్ అప్ చేసేసుకున్నాను. ఓకే, సో మొబైల్లో మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్కి ఈజీగా ఉంటుంది అన్నమాట. పొజిషన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్కి చార్ట్ కోసం మాత్రమే ల్యాప్టాప్ అయినా పీసీ అయినా ట్యాబ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 831 రూపీస్తో అయితే ప్రాఫిట్ బుక్ చేశాను. నేను అన్నీ చూపిస్తాను, ఆర్డర్స్లో అవన్నీ కూడా నేను చూపిస్తాను. దీని సైకాలజికల్ పార్ట్ ఏంటి అనేటువంటిది కూడా ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఏంటంటే చాలామంది ఇక్కడ ఒక్కసారి చూడండి, 24,802 స్టాప్ లాస్, 24,842 ఎంట్రీ అండ్ 24,922 అనేటువంటిది టార్గెట్. సో ఆల్మోస్ట్ మన టార్గెట్ దగ్గర జస్ట్ 6 పాయింట్స్ డిఫరెన్స్తో ఉంది. అక్కడే నేను ఎగ్జిట్ అయ్యాను అనమాట. ఈ గ్రీన్ క్యాన్లు ఉంది కదా, సో ఆ విక్ ఎప్పుడైతే ఫామ్ చేసిందో ఇక్కడే నేను నా పొజిషన్ని స్క్వేర్ అప్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఎగ్జిట్ అయ్యాను. ఎందుకంటే 80 పాయింట్స్ 1:2 రేషియో ప్రకారం పెట్టాం కాబట్టి 74 పాయింట్స్ వరకు కూడా మనకి ప్రాఫిట్ ఇచ్చింది స్పాట్ ప్రకారము. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు 106కి నేను సెల్ చేయడం జరిగింది పుట్ ఆప్షన్ని మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు. అదే ఎగ్జిట్ అయ్యేటప్పటికి దాని యొక్క ప్రీమియం అనేటువంటిది ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది నేను సెల్ చేశానండి. ఇది 25 అంటే 1 లాట్ 106.70 దగ్గర నేను 24,800 PEని సెల్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ LTP అంటే. సో దీన్ని పట్టించుకోకండి ఇప్పుడు, ఎందుకంటే మనం స్క్వేర్ అప్ చేసిన తర్వాత అది ఎంత ఉన్నా మనకు సంబంధం లేదు కదా. సో ఈ 106 అనేటువంటిది ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఇది PEని సెల్ చేసేటప్పుడు ఇదన్నమాట. సో సెల్ చేసినప్పుడు మన ప్రీమియం తగ్గిపోతే మనం ప్రాఫిట్లో ఉంటాం. సో 73 రూపీస్ దగ్గర నేను స్క్వేర్ అప్ చేయడం జరిగింది. సో 106 మైనస్ ఈ 73 చేస్తే ఎంతైతే వస్తుందో దానికి మనకి నిఫ్టీ లాట్ సైజ్ వచ్చేసరికి 25 చేస్తే ఏదైతే మనకి ఇప్పుడు ప్రాఫిట్ వచ్చిందో 830 చేంజ్ అలా ఉంది కదా, సో అది మన ప్రాఫిట్ అన్నమాట. సో ఇది క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చార్ట్లో చూడొచ్చు 24,800 PE. అరౌండ్ ఈ టైంలో కదా 940 ఈ టైంలో మనం ఎంట్రీ ఇచ్చాము. సో అరౌండ్ 100 ఇప్పుడు మీకు చూపించాను కదా. సో 106 107 ఆ రేంజ్లో అయితే మనం సెల్ చేయడం జరిగిందనమాట. సో సెల్ చేసినప్పుడు మన ప్రైస్ పెరగకూడదు. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయ్యాం 1040 1045 ఈ టైంలో మనం ఎగ్జిట్ అవ్వడం జరిగింది. సో మీకు ఆర్డర్స్లో కూడా చూపిస్తాను. ట్రేడ్ లాజిక్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చండి, మనం ఇక్కడ కదా పొజిషన్ ఎగ్జిట్ చేసాము. సో చాలామంది ఏంటంటే ఈరోజు న్యూస్ ప్రకారం ఏదో ఒక న్యూస్ ఛానల్లో విని చాలా నెగిటివ్ ఉందనేటువంటిది అనుకుంటారు, PE బై కోసం వెయిట్ చేస్తుంటారు అనమాట. సో ఇక్కడ సైకాలజీ ప్లే చేస్తుంది. ఇక్కడ ఏదైతే గ్రీన్ క్యాండిల్ మనకి ఇక్కడ ఫామ్ అయిందో, ఫామ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా డ్రా చేసుకుంటారు. జనరల్గా ఎస్టర్డే స్వింగ్ ఏదైతే హై ఉందో అక్కడ నుంచి రివర్స్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఇక్కడ డ్రా చేసుకొని PE బై చేయడం కోసం వెయిట్ చేస్తుంటారు అనమాట. సో దాన్నే మనం అడ్వాంటేజ్గా తీసుకొని అంటే ఇక్కడ సైకాలజీ మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ రెసిస్టెన్స్లు ఉన్నాయి కదా అనేసి ఏంటంటే ఇక్కడ టచ్ అయ్యి అదే ఎలాగూ డౌన్ సైడే వస్తుందన్న ఉద్దేశంతో ఉంటారు, ఎందుకంటే న్యూస్ ఛానల్స్లో వాటిలో విని ఉంటారు కదా. సో అలా వాళ్ళ స్టాప్ లాస్లు ఏంటంటే ఈ స్వింగ్ పైన ఉంటుంది. సో అందుకని ఇది మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ అనమాట. పుట్ ఆప్షన్ని బై చేయడానికి పర్ఫెక్ట్ ఎంట్రీ ఈ ప్లేస్లో మనం ఎంటర్ అవ్వడానికి. సో మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ ట్రాప్ అయ్యేది ఇక్కడే అన్నమాట. సో బిగినర్స్ కావచ్చు, ఎమోషనల్గా ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళు ఇలాంటి దగ్గర పుట్ ఆప్షన్ బై కోసం వెయిట్ చేస్తారు. అక్కడే అదే ప్లేస్లో మనం ఏం చేస్తున్నామంటే పుట్ ఆప్షన్ని సెల్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఎందుకంటే వాళ్ళ స్టాప్ లాస్లు హిట్ అయితే అంటే ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ స్వింగ్ ఉంది కదా. సో ఈ స్వింగ్ అక్కడి వరకైనా అట్లీస్ట్ వెళ్తుంది, ఎందుకంటే వాళ్ళ స్టాప్ లాస్లు కూడా ఆ రేంజ్లో అక్కడ ఆ ప్లేస్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎంట్రీ ఇచ్చారంటే ఆ పైన ఈ ప్లేస్లో వాళ్ళ స్టాప్ లాస్లు ఉంటాయి కాబట్టి ఆ స్టాప్ లాస్లు హిట్ చేసినప్పుడు ఈజీగా మన టార్గెట్ అనేటువంటిది హిట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ సైకాలజీ ఇంపార్టెంట్. సో స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా సైకాలజీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎందుకంటే చాలామంది న్యూస్ ఛానల్స్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. న్యూస్ ఛానల్స్ అండ్ అది దాన్ని ఎంతవరకు పట్టించుకోవాలో కొంతవరకే పట్టించుకోవాలండి. దాన్ని ఎక్కువగా తీసుకుంటే దానివల్ల యూజ్ ఉండదు, దానికి రివర్స్గా జరుగుతుంటుంది మార్కెట్లో ఎప్పుడైనా సరే. ఓకే, సో మన టార్గెట్ చూడొచ్చండి ఇక్కడ 922, యాక్చువల్లీ 24,922కి ఎగ్జిట్ కావాలి. ఇక్కడ 24,916కి ఎగ్జిట్ అయ్యాం. ఓకేనా, ఆల్మోస్ట్ 917, జస్ట్ 6 పాయింట్స్ అండి. ఓకేనా, 6 పాయింట్స్ ముందు ఎగ్జిట్ అయ్యాం.
ఓకేనా. సో మనం 80 పాయింట్స్ 1:1 రేషియో కాదండి, 1:2 రేషియో, 1:1 రేషియో ప్రకారం అయితే అది టచ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. బట్ ఏంటంటే ముందే ఇలా ఎగ్జిట్ అవ్వాలన్నమాట, జస్ట్ 6 పాయింట్స్. లేకపోతే ఏమయ్యేది చూడండి, ఇక్కడ చూడండి డౌన్ వచ్చింది చూడండి, మనం అక్కడ కనుక స్క్వేర్ ఆఫ్ చేయలేదనుకోండి ఏమయ్యేదండి ఈ పొజిషన్. ఓకేనా. సో ఇలా సైడ్ వేజ్ చేసి మళ్ళీ ఎంట్రీ పాయింట్ దగ్గరికి వస్తుంది అనమాట. సో ఆ 6 పాయింట్స్ కోసం మనం చూడకూడదు, 1:2 రేషియో ప్రకారం చూసాం కాబట్టి.